హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇదేముంది, ఇంటిగ్రల్ √2 ఇంటూ డిఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ రూట్ సైన్ 2x డిఎక్స్. ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? ఇక్కడ రూట్ సైన్ 2x ఉందా, దాన్ని 2 sin x cos x గా రాస్తాను. సో √2 అలాగే ఉంటుంది, డిఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ √2 sin x cos x. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ రూట్ సైన్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్. సో ఇంకొక స్టెప్ ఏం చేస్తానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ ఎక్స్ చేత మల్టిప్లై చేస్తాను. అంటే ఇలా రాస్తాను, డిఎక్స్ బై ఇక్కడ కాస్ ఎక్స్ ఉందా, దీన్ని కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్గా రాస్తాను. కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఎంత? కాస్ ఎక్సే. రూట్ సైన్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది, రూట్ సైన్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ అలాగే ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉందా, ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్తే సెకండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా కాస్ ఎక్స్ మిగిలింది. ఇక్కడ కాస్ ఎక్స్ మిగిలితే ఈ కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఎంత? రూట్ కాస్ ఎక్స్. రూట్ సైన్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ రూట్ టాన్ ఎక్స్ అవుతుంది, అంటే ఇది రూట్ టాన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు టాన్ ఎక్స్ని టీ అనుకున్నారనుకోండి, టాన్ ఎక్స్ని టీ అనుకుంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవ్వాలి? డిటి అవ్వాలి. అప్పుడు ఇచ్చిన ఇంటిగ్రేషన్ చూడండి, సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి, టాన్ ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి రూట్ టీ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t ఎంత? 2√t అవుతుంది. 2√t ప్లస్ సి. 2 ఇంటూ √t అంటే టాన్ ఎక్స్ ప్లస్ సి. సో ఆన్సర్ ఏమన్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2√tan x. సో ఆన్సర్ వచ్చి 2√tan x.